Good afternoon, friends. Welcome to Dietitian Journey Hub. And hi, friends. This is Meghana, a student of nutrition and dietetics background. And I know that how confusing it feels when somebody want to become a dietitian, but they don't know where to start and where to end. And that's why I created this channel. And main purpose is నేను ఒక గైడెన్స్ ఇవ్వడానికి అండ్ ఆల్సో ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి, కెరియర్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అనేది మీకు తెలియజేయడానికి ఈ ఛానల్ పెట్టాను. చాలా వరకు చాలామందికి డిగ్రీ తీసుకున్న తర్వాతకి ఏం చేస్తే బాగుంటుంది, అండ్ ఇంటర్ దే విల్ టేక్ బైపీసీ, అండ్ ఇన్ డిగ్రీ దే విల్ బి సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వాట్ కోర్స్ వీ హ్యావ్ టు టేక్ అనేది. సో టుడే నాకు ఒక ఆలోచన ఏమనిపించిందంటే, ఇలా తెలియని వాళ్ళకి నేను తెలియచేస్తే అది వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని అనిపించింది. సో ఇన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ లైక్ క్లినికల్ డైటిషియన్, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అండ్ రీసెర్చ్ ఎక్సెట్రా. వీ హ్యావ్ సెవరల్ లైక్ దిస్, నాట్ ఓన్లీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. మనం ఏమనుకుంటామంటే న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనేసరికి ఓన్లీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ఉంటుందేమో అని అనుకుంటాము. కానీ ఆఫ్టర్ బైపీసీ ఎవరైతే డిగ్రీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో దే హ్యావ్ సెవరల్ ఆప్షన్స్ ఇన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ బ్యాక్గ్రౌండ్. ఒకటి ఈ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కాకుండా వీ హ్యావ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఆల్సో. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు అది తీసుకోవచ్చు అనమాట. అండ్ నేను మీకు ఆల్సో టిప్స్ ఇస్తాను, ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి, అండ్ ఏమేమి ఉంటుంది న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్లో. అసలు న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, అసలు మనం ఏం జరుగుతుంది తీసుకుంటే, ఏం చేస్తాం, మన వర్క్ ఏంటి, అండ్ ఏమేమి కోర్సెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్లీ డైటెటిక్స్ అంటే ఏంటంటే అది ఒక సైన్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్తుంది. అండ్ ఈ డైటిషియన్ అనేది నాలెడ్జ్, పీపుల్కి నాలెడ్జ్ని తెలియజేయడానికి అండ్ ఆల్సో మనం హెల్తీగా ఉండడానికి ఈ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనేది యూజ్ అవుతుంది. మీరు చూసుకుంటే కరోనా టైంలో చాలామంది పీపుల్ డైట్ మీదనే ఫోకస్ చేశారు. ఎందుకంటే ఏం తింటే మనకి క్యూర్ అవుతుంది అనేది కదా బేసిక్గా వీ నీడ్ అనేది. ఎప్పుడైనా మనకి ఏదైనా డిసీజ్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మనం ఫస్ట్ థింక్ చేసేది ఏంటి, మనకి ఎలా తగ్గించుకోవాలి అని థింక్ చేస్తాం. బట్ ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అనేది వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ పీపుల్ విల్ say to the people that what food items you have to take in different conditions. Like ఒక పర్సన్కి ఒక డిసీజ్ ఉండొచ్చు, ఇంకో పర్సన్కి ఇంకొక డిసీజ్ ఉండొచ్చు, అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క కండిషన్ అయి ఉండొచ్చు. దాన్ని బట్టి వి విల్ గివ్ ది డైట్ అనమాట. సో ఈ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు మీరు ఏం తీసుకుంటే మీరు న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ చేయగలరు, అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ ఏమి ఉంటుంది అసలు ఆ సబ్జెక్ట్లో అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1 ఏంటి అంటే మనం రైట్ కోర్స్ చూస్ చేసుకోవడం అనమాట. సో బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనేది మనం కోర్స్ డిగ్రీలో తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇంటర్లో బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే డిగ్రీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో అండ్ వాళ్ళకి ఈ కోర్స్ ఉందని కూడా కొంతమందికి తెలియదు, ఈ మధ్యనే ఇది ఫోకస్ అవుతుంది. సో ఇది అనేది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను, బట్ నేను అందరినీ తీసుకోమని అయితే సజెస్ట్ చేయడం లేదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అండ్ ఎవరికి అయితే నాలెడ్జ్ లేదో న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ గురించి నేను వాళ్ళకి తెలియచేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో రైట్గా చూస్ చేసుకోవడం ఫస్ట్ థింగ్. ఫస్ట్ ఏంటంటే బైపీసీ తీసుకుంటారు కదా, ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ కెన్ డూ దిస్ బికాస్ ఈ కోర్స్ అనేది ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే. సో ఇన్ ఇంటర్ you have to take BIPC, and in degree you have to choose BSc Nutrition and Dietetics. BSc Nutrition and Dietetics మీరు తీసుకోవాల్సి ఉంటుంది డిగ్రీలో, అండ్ ఇంటర్లో you have to take BIPC. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇదనమాట. సో సెకండ్ స్టెప్కి వెళ్తే మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫుడ్ సైన్స్ ఉంటుంది, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ఉంటుంది, కొంతమంది క్లినికల్ న్యూట్రిషన్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఈ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ ఇవన్నిటి గురించి నేను తర్వాత మీతోటి క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఓన్లీ ఇది
ఫస్ట్ ఎలా ఉంటుందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇది ఫస్ట్ వీడియో కాబట్టి. సో నెక్స్ట్ ఏంటి అంటే స్టెప్ 3 అనమాట, ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. మనకి కేస్ స్టడీస్ ఉంటాయి, ఇంటర్న్షిప్స్ ఉంటాయి న్యూట్రిషనల్ డైటెటిక్స్లో. ఎలా చేయాలి, ఎలా డైట్ ఇవ్వాలి, ఎలా క్యాలరీస్ కౌంట్ చేయాలి, ప్రోటీన్ ఎలా చేయాలి, కార్బ్స్ ఎలా చేయాలి అనేది మొత్తం మనకి ఇంటర్న్షిప్లో మనం లెర్న్ చేస్తాం. సో స్టెప్ 4కి వెళ్తే మనకి ఆన్లైన్లో కూడా మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి దీని గురించి మనం నేర్చుకోవడానికి. మనకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చూస్ దట్. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్.